హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారో కానీ బయట ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. అలాగని ఎండకు భయపడి బయటికి వెళ్ళకుండా ఏ పని చేయకుండా అయితే ఇంట్లో ఉండలేము. ఇంట్లో ముఖ్యంగా వచ్చి పెళ్ళిళ్ళు ఫంక్షన్లేనండి. ఏదో మూతం చూసుకొని తీర్థానికి వెళ్ళినట్టు అవి కూడా ఈ సమ్మర్లోనే ఎక్కువ తగులుతూ ఉంటాయి. ఏం చేయలేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇవాళ నేను మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చాను. మా చెల్లి వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. మెచ్యూర్ అయిన 5 డేస్కి మా సైడు పుట్టింటి నుండి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి సారీ అయితే వస్తుంది. అలాగే మా పెద్దమ్మ కూడా ఇవాళ సారీని తయారు చేయించి అందరినీ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చింది. అందరితో పాటు నేను కూడా వచ్చాను. సారీ వ్యాన్లో వచ్చింది. అది ఇంటి వరకు రావడానికి అయితే ప్లేస్ లేదు. ఈది చివరిని పెట్టేసి 1 బై 1 మొత్తం అన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చారు. అమ్మాయి దగ్గర డెకరేషన్ చేయించారండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. అమ్మాయిని ఆశీర్వదించి 1 బై 1 అందరూ ఫొటోస్ దిగి చక్కగా భోంచేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి. మళ్ళీ 2 డేస్లో అయితే మాకు ఫంక్షన్ ఉన్నది. రిటర్న్ రావాలి కాబట్టి బయలుదేరిపోయాము ఎవరింటికి వాళ్ళమి. మళ్ళీ 1 డే తర్వాత ఫంక్షన్కి అయితే తిరిగి వచ్చాము మేము రావడానికి హల్దీ ఫంక్షను, మంగళస్నానాలు అన్నీ కూడా పూర్తయిపోయాయి. అమ్మాయిని రెడీ చేసి అయితే ఫోటోగ్రాఫర్ ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఇంటి దగ్గర ఫోటోషూట్ పూర్తవగానే అమ్మాయిని ఫంక్షన్ హాల్కి అయితే తీసుకొచ్చారు. ఫంక్షన్ హాల్కి వచ్చిన అమ్మాయితో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోలు అయితే తీసుకున్నారు. మేము కూడా చక్కగా ఫొటోస్ తీసుకొని వచ్చిన మా చుట్టాలందరితో కూర్చొని కాసేపు ముచ్చట్లు అయితే పెట్టాము ఇక్కడ. మా ముచ్చట్లన్నీ పూర్తవ్వరికి లంచ్ టైం అయితే అయ్యింది. మేమందరం కలిసి లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ లంచ్లో ఏంటేంటి పెట్టారో చూపిస్తాను చూడండి. రసగుల్లా, వడ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బిర్యానీ, పెరుగు చట్నీ, రైసు, సాంబారు, పప్పు అది పెట్టారండి. కానీ బిర్యానీ తినవరకే కడుపు అయితే నిండిపోయింది. ఇంకా రైస్ దాకా అయితే నేను వెళ్ళలేదు. ఇంకా ఈ ఎండకు కూడా అసలు తినలేకపోయాం ఏం కూడానా. చక్కగా అందరం కలిసి భోజనాలు చేసి బయలుదేరాము. మార్నింగ్ ఎప్పుడో వస్తే ఈవినింగ్ 5 o'clock అయితే మేము ఇక్కడి నుంచి వెళ్ళామండి.